హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను గ్రాస్, షేర్, నెట్ ఈ విషయాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు అవంటే ఏమిటి, డిస్ట్రిబ్యూటర్ అంటే ఏమిటి, ఎగ్జిబ్యూటర్ అంటే ఏమిటి, వీటి గురించి డీటెయిల్స్ ఇవ్వండి అని. ఈ వీడియోలో నేను ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. కొంచెం ఎలాబరేట్గా చెప్తాను, లెంత్ ఎక్కువైనా సరే ఫాలో అవ్వండి. ముందు ప్రొడ్యూసర్. సినిమా అనుకున్న దగ్గర నుంచి సినిమా ప్రీ ప్రొడక్షన్, లొకేషన్ సెర్చ్, మ్యూజిక్ సిట్టింగ్స్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, యూనిట్కి భోజనాలు, ఖర్చులు వగైరా వగైరా ప్రతి రూపాయి ప్రొడ్యూసరే ఖర్చు పెడతాడు. ఆయనే పెట్టుబడిదారు కాబట్టి సినిమా అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత పూర్తి హక్కు ఆయనకే ఉంటుంది రియల్గా చెప్పుకోవాలి అంటే. కానీ హీరోలు రాజ్యం వెళ్తున్నారు, హీరో స్టార్ ఇమేజ్ని బట్టి లెక్కలు మారుతూ ఉంటాయి. ప్రొడ్యూసర్కి హీరోకి మధ్య రకరకాల అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది ఇక్కడ మ్యాటర్ కాదు కాబట్టి లైట్ తీసుకుందాం. సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి హక్కు ప్రొడ్యూసర్కే ఉంటుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టేది ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి కదా, దాని నుంచి లాభం తీసుకోవడానికే కదా. సో ఆయన బిజినెస్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ డైరెక్ట్గా థియేటర్లకు వెళ్ళి సినిమాని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ థియేటర్ల మెయింటెనెన్స్, ఆ నెట్వర్క్ చిన్నది కాదు. ప్రొడ్యూసర్ రెగ్యులర్గా సినిమాలు, ఒకే ప్రొడ్యూసర్ రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాడు. సంవత్సరానికి 1-2 సినిమాలు చేస్తాడు. వచ్చే తన 1-2 సినిమాల కోసం 100 థియేటర్లను మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి దానికోసం ఫిలిం ఇండస్ట్రీ ఓ సపరేట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. అదే డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిటర్ సిస్టమ్. సినిమా పూర్తయిన తర్వాత బిజినెస్ చేసుకోవడానికి ఏరియా వైజ్ తన బిజినెస్ రేట్స్ని చెప్తాడు ప్రొడ్యూసర్. ఆ ఏరియాస్ అంటే గుర్తొచ్చింది, ఈ పాయింట్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సినిమాని ప్రదర్శించే ప్లేసెస్ని, అంటే తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలన్నింటినీ సౌలభ్యం కోసం, అంటే బిజినెస్ సౌలభ్యం కోసం కొన్ని ప్రాంతాలుగా డివైడ్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 8 రీజియన్స్ ఉన్నాయి. కర్ణాటక, ఓవర్సీస్ కలిపి మొత్తం 10 రీజియన్స్. అలాగే అంటే అవకాశాన్ని బట్టి ఇండియాలో రిలీజ్ చేసుకునే దాన్ని బట్టి కొన్ని ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 8 రీజియన్స్. తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని నైజాం అంటారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలని కలిపి ఉత్తరాంధ్ర, అలా వైజాగ్ రీజియన్ అంటారు. ఈస్ట్ గోదావరి రీజియన్, వెస్ట్ గోదావరి రీజియన్, కృష్ణా రీజియన్, గుంటూరు, ప్రకాశం జిల్లాలని కలిపి గుంటూరు రీజియన్ అంటారు. అలానే నెల్లూరు డిస్టిక్ సపరేట్గా ఓ రీజియన్. రాయలసీమ 4 జిల్లాలు కలిపి సీడెడ్ ప్రాంతం అని పిలుస్తారు. ఇవి 8. అలాగే ఓవర్సీస్, కర్ణాటక. సినిమా పూర్తయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ ఈ ఏరియాలకి తన రేట్ చెప్తాడు. మీరు, నేను ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్గా మారచ్చు. ఓ రేట్ చెప్పి ఆ ఏరియా హక్కుల్ని కొనుక్కోవచ్చు. ఆ ఏరియా హక్కుల్ని కొనుక్కుంటే ఓ 4-5 సంవత్సరాల పాటు లేదా 10 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాసుకునే దాన్ని బట్టి, ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా అనుకుందాం. కృష్ణా జిల్లాలో ఉన్న ఏ థియేటర్లో ఆ సినిమా ఆడాలన్నా డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు కట్టి తెచ్చుకుని ఏ థియేటర్లో అయినా ఎవరైనా ఆడించుకోవచ్చు. అది సో ఆ ఏరియాలో సినిమాని ప్రదర్శించే హక్కులు ఒక వ్యక్తి కొనేసుకుంటాడు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. అది లెక్క. డిస్ట్రిబ్యూటర్ తర్వాత ఇక ఎగ్జిబిటర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళే బయర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక ప్రాంతంలో ఉన్న అన్ని థియేటర్లో అతనే రిలీజ్ చేసుకోవడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ సిస్టమ్ కాబట్టి అక్కడ కూడా మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అతని దగ్గర రైట్స్ కొనుక్కుని ఒక ఏరియాలో ఉన్న థియేటర్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి అతని దగ్గర రైట్స్ కొనుక్కుని ఆ థియేటర్లో అవకాశం ప్రింట్ తెచ్చుకుని వేసుకుని ఆడించుకుని డబ్బులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక రేట్ చెప్తాడు, వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటారు. ఆ ఎగ్జిబిటర్ కూడా మీరు, నేను ఎవరైనా అవ్వచ్చు. కానీ డిస్ట్రిబ్యూటర్కి హోల్ అండ్ సోల్ రైట్స్ ఉంటాయి. అతను మొత్తంగా ఇన్ని రోజులుగా ఇవ్వడం, కొన్ని రోజులకి ఇస్తాడు, లేదా వారం అనో, రోజు అనో, 2 వారాలకనో. ఎప్పటికప్పుడు అతని రేట్లు మారిపోతూ ఉంటాయి. సినిమా సక్సెస్ని బట్టి, రకరకాల క్యాలిక్యులేషన్స్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఆయన నచ్చితే తీసుకోవాలా, లేకపోతే కామ్గా ఉండడం మంచిది. కానీ ఆగరు ఎవరు కూడాను. సినిమా రేంజ్ని బట్టి, ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ బయర్. వీళ్ళ మధ్యన రకరకాలుగా అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటిని కలెక్షన్స్ తర్వాత చెప్పుకుందాం. కలెక్షన్స్ విషయానికి వద్దాం. కలెక్షన్స్, మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం. టికెట్ రేట్ అది. టోటల్గా ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి ప్రాంతంలోనూ జనాలు టికెట్లను కొనే డబ్బునే గ్రాస్ అంటారు. ఆ గ్రాస్లో కూడా ఒక చిన్న మెలిక ఉంది. ఆ గ్రాస్లో నుంచి థియేటర్ మెయింటెనెన్స్ కోసం ఒక లిటిల్ అమౌంట్ని తీసి పక్కన పెడతారు. అదేంటంటే ఏసీ థియేటర్కి 2 రూపాయలు, మామూలు థియేటర్కి రూపాయి. వాటిని తీసేసి
టికెట్ కలెక్షన్లో నుంచి తీసేసి పక్కన పెడతారు. అది గ్రాస్ అనమాట. ఈ గ్రాస్లో నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 12% ట్యాక్స్ గవర్నమెంట్ సినిమా టికెట్ సేల్స్లోంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. స్ట్రైట్ ఫిలిమ్స్కి, అదే డబ్బింగ్ ఫిలిమ్స్కి ఇది మారిద్ది. 25% 30% ఉంది డబ్బింగ్ సినిమాలకు వచ్చేప్పటికి. సో అంటే టికెట్ సేల్స్లోంచి 30% డబ్బింగ్ సినిమాలు అయితే గవర్నమెంట్ పే చేసేయాలి, స్ట్రైట్ సినిమాలు అయితే 12% గవర్నమెంట్ పే చేసేయాలి. వాటితో పాటు ఏదైనా మిస్లేనియస్ ఖర్చులు ఇలాంటివి ఉన్నా కూడా డిడక్ట్ చేసేస్తారు. గ్రాస్లో నుంచి ట్యాక్స్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ తీసేయగా వచ్చిన దాన్ని నెట్ అంటారు. ఆ నెట్ కూడా కంప్లీట్గా డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోదు. ఆ నెట్లో నుంచి థియేటర్ రెంటో, శాటిలైట్ రెంటో కట్ చేస్తారు. థియేటర్కి ఏరియాని బట్టి 10,000 దగ్గర నుంచి 5,000, 3,000, 4,000 కూడా ఉంటాయి రోజుకి. అది కట్ చేసి ప్లస్ శాటిలైట్కి కూడా క్యూబ్, యూఎఫ్ఓ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకు కూడా వారానికి ఇంత అని పే చేయాలి. వాళ్ళకు కూడా పే చేయగా మిగిలిన దాన్ని షేర్ అంటారు. ఆ షేర్ ప్రొడ్యూసర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది త్రూ ఎగ్జిబిటర్కి అతను పెట్టుబడి పెట్టిన దాని మీద లాభం తీసుకుని కొంతవరకు వచ్చిన దాన్ని డిస్ట్రిబ్యూటర్కి పే చేస్తారు. మెయిన్గా అయితే డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన అమౌంట్నే షేర్ అంటారు. అతను ప్రాఫిట్ తీసుకుంటేనే సినిమా హిట్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యాడంటే సినిమా ఫెయిల్ అయినట్టే లెక్క మెయిన్గా. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కంప్లీట్గా ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు ఎగ్జిబిటర్స్తో. స్టార్ హీరో సినిమా అయితే ఒక రోజుకి రైట్స్ ఇస్తాడు, ఒక వారానికి ఇస్తాడు. రెండో వారం సినిమా హిట్ అయిందంటే లెక్క మారిద్ది, అంటే ఎక్కువ పెంచవచ్చు. ఫ్లాప్ అయిందంటే డల్ అయిపోద్ది, అతను రేటు ఎంత పెంచినా కొనరు. సో లాస్ అయ్యేది డిస్ట్రిబ్యూటరే. అందుకని ఎగ్జిబిటర్స్తో అతను కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్కి మధ్య కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే పెద్ద హీరోలు అండ్ బాగా క్రేజ్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడే ఈ అగ్రిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫిక్స్డ్ హైర్స్, అంటే వారానికి ఇంత రేట్ అని చెప్తాడు డిస్ట్రిబ్యూటర్. ఎగ్జిబిటర్ ఆ రేట్ పెట్టి కొనుక్కోవాలి, వస్తే వచ్చినట్టు లేకపోతే లాస్ అవ్వాలి. తర్వాత షేర్ గ్యారంటీ అనేది ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ ఎగ్జిబిటర్ ఆ సినిమా మీద స్పెండ్ చేస్తాడు. అతనికి స్పెండ్ చేసిన దాని మీద ఎక్కువ వస్తుంటే, అంటే ఓవర్ఫ్లో అంటారు, దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేయాలి. అలా కూడా అగ్రిమెంట్లు ఉంటాయి. మినిమం గ్యారంటీగా కొంత పే చేస్తాడు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి. ఆ పే చేసిన దాని తర్వాత ఎక్కువ వస్తుంది, ఇంకా సినిమా హిట్ అయింది, ఇంకా బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఎగ్జిబిటర్ 50% మీద షేర్ చేసుకుంటారు వచ్చే ప్రాఫిట్ని. అలాగే ప్రొడ్యూసర్తో కూడా డిస్ట్రిబ్యూటర్కి కొన్ని లెక్కలు ఉంటాయి. సినిమాని కొనుక్కునేటప్పుడే, అంటే స్టార్ హీరో సినిమా అయితే అడ్వాన్స్ బేస్ మీద రైట్స్ కొనుక్కుంటారు ఏరియాస్కి. అంటే నైజాం ఏరియా రైట్స్ 20 కోట్లు కొనుక్కున్నారు పెద్ద హీరో సినిమాకి. సినిమా 15 కోట్లే కలెక్ట్ చేసింది, 5 కోట్లు ఎవరు లాస్ అవ్వాల్సిందే డిస్ట్రిబ్యూటర్. అదే చిన్న సినిమాలకు వచ్చేసేపటికి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్తో ఎలా బేరాలు ఆడతారంటే, కలెక్షన్లో షేర్ చేసుకున్నాం, వచ్చిన దాంట్లో ప్రాఫిట్లో మీకు 50%, నాకు 50%, లేదా మీకు 40%, నాకు 60%, ఇలా కొంత అమౌంట్ కడతాను, కొంత వచ్చే దాంట్లో షేర్ చేసుకున్నాం. ఇలా రకరకాల అగ్రిమెంట్స్ ఉంటాయి. ఒకటే సిస్టమ్ని ఫాలో అవ్వరు. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి రకరకాల అగ్రిమెంట్స్ ఉంటాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటన్నింటినీ ఫాలో అవుతూ ఉంటారు. మ్యాక్సిమంగా అయితే ఇది ఒక గ్యాంబ్లింగ్ గేమ్ కూడా నడుస్తూ ఉంటుంది. స్టార్ హీరో సినిమా అయితే ప్రొడ్యూసర్ మేజర్గా ఫస్ట్ సేఫ్ అయిపోతాడు, డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్లో ఉత్సాహం కొద్దో ఎక్కువ రేటు పెట్టి కొనేస్తారు. సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి అతనికి డబ్బులు రావు, కంప్లీట్గా అతను పెట్టిన పెట్టుబడిలో బోల్డంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జిబిటర్స్ మీద కూడా కొంత అంత ఎఫెక్ట్ పడదు పెద్ద సినిమా హీరోలు అయితే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది లాజిక్గానే ఆలోచిస్తారు. మేజర్గా పెద్ద టౌన్స్లో ఎగ్జిబిటర్స్గా ఉండేవాళ్ళే కొంచెం ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినా వాళ్ళు 1 వీక్ వరకు మాత్రమే తీసుకుంటారు కాబట్టి లిమిటెడ్ లాసెస్తో బయటపడిపోతారు. మ్యాక్సిమం మాత్రం డిస్ట్రిబ్యూటరే లాస్ అవుతూ ఉంటాడు పెద్ద సినిమాలు ఫెయిల్ అయితే, ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత. అలాగే ప్రాఫిట్స్ విషయానికి వస్తే పెద్ద సినిమాలు ఇచ్చేవి ధూమ్ధామ్గా ఉంటాయి. కానీ సినిమా బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది మాత్రం సర్ప్రైజ్ హిట్ల నుంచే. ఊహించరు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, సినిమా వచ్చి బంపర్ హిట్ అయింది, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరూ లాభాలు తీసుకుంటారు ఊహించిన విధంగా. క్యాలిక్యులేటెడ్గా ఉన్నవి లిటిల్ మార్జిన్స్ ఇస్తాయి. ఊహించని సినిమా సక్సెస్లే అద్భుతమైన లాభాలని పంచుతాయి. సో ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్. ఏది హిట్ అవుద్దో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అనుకోకుండా లక్ కుదిరితే
అదృష్టవంతులు అయిపోతారు. బేసిక్గా అయితే నేను కలెక్ట్ చేసుకుని కొంతమందిని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది కంప్లీట్గా కరెక్ట్ ఇదే అని నేను అన్నాను. ఎందుకంటే మేబీ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. నాకు చెప్పిన వాళ్ళ నుంచి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి కొంత కన్వే చేశాను. ఇందులో చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకటే సిస్టమేటిక్గా అని ఇదే రూల్ అని ఎవరు కూడా పుస్తకం తయారు చేసి పెట్టలా, అనుకుంటూ ఉంటారు, జరిగిపోతూ ఉంటాయి. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకేదన్నా బెటర్మెంట్స్ ఉన్నా, ఇంకా బాగా చెప్పాలనిపించినా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.